తాడిబిలోలి గ్రామ ప్రజలకు నమస్కారములు. మహిళలకు, పెద్దలకు, యువకులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ గ్రామంలో సర్పంచ్గా నిలబడడానికి ముఖ్య కారణం రైతులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ పెద్ద కాలువ దాన్ని ప్రతి పంటకు ముందు దాన్ని రిపేర్ చేయించడం గురించి, ప్లస్ శ్మశాన వాటికకి ఏదైతే సీసీ రోడ్ ఉందో ఇప్పటి వరకు ఏ పార్టీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. గ్రామ సర్పంచ్గా ఉండి దాన్ని కార్యక్రమం ముందరకు తీసుకువెళ్ళి చేద్దామని ఉద్దేశంతో సర్పంచ్గా నిలబడడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో మేము ఎంపీటీసీగా ఓడిపోయినా కూడా ఇదే గ్రామంలో ఉండి నిరంతరం ప్రజల కొరకు ఏదైతే అవసరం ఉందో దాని గురించి నిర్వీర్యం కొట్లాడడం జరుగుతుంది. ఏదైతే నిర్వీర్యంగా జరుగుతున్న కార్యక్రమాన్ని ఇట్టాగే కొనసాగిస్తామని, మరియు స్కూల్లో పిల్లలకు ఏదైతే ఇబ్బందిగా ఉందో మరుగుదొడ్లు కానీ దాన్ని వచ్చిన తర్వాత 3 నెలల్లో మరుగుదొడ్లు నిర్మిస్తామని, ప్లస్ తొలి ప్రాధాన్యత శ్మశాన వాటికకు సీసీ రోడ్డు, ప్రతి పంటకు ముందు పెద్ద కాలువని రైతులకు ఇబ్బంది లేకుండా శుభ్రపరుస్తామని, మరియు స్కూల్లో 10th వరకు చదివే పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో ఎగ్జామ్ ఫీజు కానీ, ప్లస్ స్కూల్లో 1st, 2nd, 3rd వచ్చే పిల్లలకు నగదు రూపంలో బహుమతి, ప్లస్ మరియు ఇంకోటి గ్రంథాలయం 3 నెలల్లో పూర్తి చేస్తామని మా యొక్క కార్యక్రమం. తాడిబిలోలి గ్రామ ప్రజలకు మా యొక్క సింబల్ ఉంగరం గుర్తు ఉంది. ఆ ఉంగరం గుర్తుని అత్యధిక మెజార్టీతో వేసి గెలిపించగలరని మా యొక్క మనవి.